ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ సమయంలో ఒక సందర్భాన్ని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని మనం ఆలోచన చేద్దాము. ఎందుకంటే ప్రభువారు ఏ ఉపమానం చెప్పినా దానిలో ఒక అర్థము పరమార్థం ఉంటుంది. చాలామంది తెలియక వాటిని కథల కింద చెబుతూ ఉంటారు. బైబిలులో కథలేమి లేవండి, అన్నీ చరిత్రలే. చరిత్ర అంటే చరిత్ర అంటే చెప్పాలి. చరిత్ర అంటే ఏంటి? మీ మాట నాకు చెప్తున్నారు, మీ అందరూ చెప్తున్నారు, మీ మాట నాకు కనపడుతున్నది మంచిది. చరిత్ర అంటే జరిగినది, జరిగిపోయినది చరిత్ర. మన కొన్ని సందర్భం రే నీ చరిత్ర అంతా నాకు తెలుసు అంటాం. నీ చరిత్ర అంతా అంటే నీ చరిత్ర అంటే నువ్వు చేసిన పనులు, నీ క్యారెక్టర్, నీ ప్రవర్తన అంతా నాకు తెలుసు. అంటే చరిత్ర అంటే జరిగిపోయినటువంటి సంగతులు అనేకమైనవి దేవుడు చక్కగా మరల వాటిని ప్రభువారు ఉపమాన రూపాల్లో వాటిని ఆయన మనకి బోధించేవాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు లోకసువార్తలో 20వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక ఉపమాన సందర్భాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకసువార్త 20వ అధ్యాయము 9 నుంచి 16 వరకు ఉన్న ఈ ఉపమాన భావం మనకు తెలుసు. ఎన్నోసార్లు మనం దీన్ని విన్నాము, చదువుతూ ఉన్నాము, ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు దాని భావాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నది ఏంటంటే, ఆయన ఒక యజమానుడు ఉన్నాడు. యజమానికి ఏముంది? ద్రాక్ష తోట ఉంది కదా. ఆ ద్రాక్ష తోట మరి ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? గుత్తదారుని చేతిలోకి వెళ్ళిపోయింది. మరలా దాన్ని కాపాడడానికి ఫస్ట్ దాసుని పంపాడు, రెండవ దాసుని పంపాడు, మూడవ దాసుని పంపాడు, నాలుగవ దాసుని, నాలుగవ కుమారుని పంపాడు కదా. మంచిది. అయితే ఇక్కడ ఈ ద్రాక్ష తోట ఎవరమ్మా? అసలు ఈ ద్రాక్ష తోట ఎవరు? ద్రాక్ష తోట అనగానే ద్రాక్ష తోట అనగానే మరి మనకు కనిపించే ద్రాక్ష తోట అనుకుంటున్నారా? ఈ ద్రాక్ష తోట మనం అనుకుంటున్నారా? అది ద్రాక్ష తోట ఎవరు? మంచిది. అయితే వచ్చిన ముగ్గురు దాసులు ఎవరు? వచ్చినటువంటి ముగ్గురు దాసులు ఎవరు అనే ఉపమాన భావాన్ని మనం ఆలోచిద్దాం. ఎందుకంటే మరి చాలా పెద్ద సబ్జెక్టు కాబట్టి ఈరోజు అసలు ద్రాక్షావల్లి ఎవరు, ఈ ద్రాక్ష తోట ఎవరు ఆలోచిద్దాం. మరొక వారము ఆ ముగ్గురు వచ్చిన దాసులు ఎవరు, ఎందుకు వాళ్ళ మాట వినలేదు, ఇలాగా మనం ఆలోచించుకుంటూ వెళ్దాము. కాబట్టి ఒకసారి మనం ఆలోచిస్తే కీర్తన గ్రంథంలోకి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథంలోకి వెళ్ళిపోతే 80వ అధ్యాయంలో ఒక చక్కటి మాటను కీర్తనాకారుడు ద్వారా దేవుడు రాస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ కీర్తన గ్రంథము 80వ అధ్యాయము ఒక్కసారి మనం ఆలోచన చేస్తే 8వ వచనాన్ని ఒకసారి చదవండి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనుని వెళ్ళగొట్టి దానిని నాటితివి. ఇక్కడ ఐగుప్తులో నుంచి ఏం తెచ్చినట్ట మీన? ద్రాక్షావల్లి కదా. మనం కూడా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు అక్కడ మంచి మంచి మల్లెంటులు, మందార మొక్కలు, చక్కటి మొక్కలు ఉంటాయి. ఆ పువ్వులను మనం చూసినప్పుడు ఇష్టపడి వాటిని తెచ్చుకుని ఎక్కడ దాచుకుంటాం? మనము మన ఇంటికాడ నాటుకుంటాము. మంచిది. ఎందుకంటే ఆ ఇష్టమైంది కాబట్టి ఆ పువ్వు నీకు, ఆ మొక్క నీకు ఇష్టమైంది కాబట్టి దాన్ని తెచ్చుకుని చక్కగా ఇంటికాడ నాటుకుని అది చక్కగా ఎదిగి ఫలించినప్పుడు, పూసినప్పుడు దాన్ని చూసి మనం చాలా ఆనందపడుతూ ఉంటాము కదా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు ఏమన్నాడంటే, సైన్యములకు అధిపతి దేవుడు ఏమన్నాడంటే,
ఇక్కడ మనం ఆలోచన చేస్తే, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లి తెచ్చాడంట. ఎవరమ్మైనా? దేవుడు. ఎక్కడ తెచ్చాడు? ఐగుప్తులో నుంచి ద్రాక్షావల్లిని తెచ్చాడు. అయితే ఈ ద్రాక్షావల్లిని తెచ్చి, ఈ ద్రాక్షావల్లిని ఎక్కడ నాటాడు ఈయన? అన్యజనుల మధ్యన నాటాడు. అన్యజనులు వెళ్ళగొట్టి కదా ఏంటి, అన్యజనులు వెళ్ళగొట్టి అన్యజనుల మధ్య ద్రాక్షావల్లిని నాటాడు. మరి అన్యజనులు వెళ్ళగొట్టి ద్రాక్షావల్లిని నాటినప్పుడు ఈ ద్రాక్షావల్లి ఏమైందంటే బాగా ఫలించింది. దీని కొమ్మలు కొండల తట్టి వెళ్ళినవి, చాలా విస్తారముగా ఈ కొమ్మలు ఏం చేస్తున్నాయి. మీరు కిందకు చదువుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అమ్మ మీరు చదవద్దు, ఎందుకు చాలా మరి నేను తక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి దాని కొమ్మలు ఏం చేసినాయి? బాగా విస్తారంగా పాకేసినాయి. అటు ఇటు ఇటు పాకేసినప్పుడు ఏం చేశారంటే, ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ ద్రాక్షవల్లి చక్కగా ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో ఆ త్రోవను వెళ్ళేవారు ఏం చేసేవారంటే ఈ ద్రాక్ష తెగులు ఏం చేస్తున్నారంట? త్రుంచి వేస్తూ ఉన్నారంట. ఏం చేస్తారమ్మా? ఈ ద్రాక్ష త్రుంచేస్తున్నారంట. వీటిని తెంపేసి పడవేస్తూ ఉన్నారంట. ద్రాక్ష తీగలను ఎందుకు తెంపేస్తారు, ఎందుకు పడవేస్తున్నారు అంటే అక్కడ అంటున్నాడు, దేవా నీవైతే ఇంతకు ముందు ఈ ద్రాక్షావల్లి చుట్టూ కంచె వేశావు. ఆ కంచె ఉంది కాబట్టి దాన్ని తెంచటం ఎవరి తరమో కాలేదు. ఇప్పుడు నువ్వు కంచె తీసేసావు కాబట్టి ఈ ద్రాక్షవల్లిని అందరూ కూడా ఏం చేస్తారంట? త్రుంచి వేస్తూ ఉన్నారు నాయనా. అయితే మరలా ఒక్కసారి నీవు దృష్టించి ద్రాక్షవల్లి చుట్టూ కంచె వేయమని భక్తుడు ఇక్కడ దేవునితో మాట్లాడుచూ ఉన్నాడు. ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ ద్రాక్షవల్లి అనగా ఎవరు? అసలు ఎక్కడి నుంచి ద్రాక్షవల్లిని తెచ్చాడు? అసలు ద్రాక్షవల్లి నాటడానికి కారణం ఏమిటి అనేటువంటి అంశాలు కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలుగా మరి ఒక్కసారి మనము మరి ఆది కాండంలోకి వెళ్ళిపోతే 31వ అధ్యాయము 1వ వచనంలోకి వెళ్దాం. ఆది కాండం 37వ అధ్యాయము 37వ అధ్యాయము 1వ వచనం. అక్కడ అమ్మ యాకోబు తన తండ్రి పరదేశివాసిగా ఉండిన కానాను దేశములో నివసించెను. సరిపోద్ది. అయితే ఇక్కడ ప్రారంభములో దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఏం చేశాడు అమ్మ? ఏం చేశాడు? నిన్ను మంచి దేశములకు నేను ప్రవేశింపజేస్తాను. ఇవన్నీ విడిచిపెట్టి వచ్చాయి, వీటన్నిటిని విడిచిపెట్టి వచ్చాయి అనగానే ఇక్కడ మరి అబ్రహాము గారు దేవుని మాటకు లోబడి విడిచిపెట్టి వచ్చేస్తాడు. ఈ అబ్రహాము గారు అనేక దేశాలు తిరుగుతూ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతూ చివరికి ఎక్కడ స్థిరపడ్డాడైనా? కానాను దేశములో స్థిరపడ్డాడు. ఆ దేశము చాలా శ్రేష్టమైనది, ఆ దేశము చాలా విలువైనది, ఆ దేశము చాలా గొప్ప దేశము. ఏ దేశం అదమ్మా? ఏ దేశం అది? కానాను దేశము కదా. ఇక్కడ కానాను దేశము చాలా మరి గొప్ప దేశము, చాలా విలువైనది. దాని గురించి బైబిల్లో దేవుడు చాలా గొప్పగా రాశాడు. మనం కూడా అంటూ ఉంటాం, పాలు తేనెలు ప్రవహించే దేశం అని కదా. ఇవాళ చూడండి, ఆ కానాను అనగా అరబ్ కంట్రీ చూడండి, ఆ ప్రాంతాల్లో ఏం కొరవ ఉంటుంది ఆలోచన చేయండి. అంటే చక్కగా దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చాడండి. అటువంటి మంచి దేశాన్ని వాళ్ళకి ఇచ్చారన్నమాట. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అబ్రహాము గారు కుమారుడు ఎవరు? ఇస్సాకు కుమారులు ఎవరు? యాకోబు కదా. అంటే రెండో తరం మీద అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు కదా. చూడండి, యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండినటువంటి కానాను దేశములో నివసించాడు. అంటే ఎవరైనా? ఇస్సాకు గారు. ఆ కానాను దేశములు ఎవరు నివసిస్తారంటమ్మా? యాకోబు గారు నివసిస్తూ ఉన్నారు. మంచిది. మరి కానాను దేశము చక్కటి దేశము కదా, కానాను దేశం మంచి దేశము కదా. మరి ఈ కానాను దేశములో నివసిస్తున్నటువంటి
మరి వీళ్ళెవరంటే యాకోబు సంతానం ఎవరు? ఇశ్రాయేలు. యాకోబు సంతానం ఎవరమ్మా? ఇశ్రాయేలు కదా, ఇశ్రాయేలు అనమాట. కాబట్టి మనం చదవం, కీర్తన ఏమన్నాడమ్మా? నేను ఐగుప్తులో నుంచి ద్రాక్షావళిని తెచ్చి మళ్ళా నాటి తిని. అంటే ద్రాక్ష అనగా ఎవరు దేవుని దృష్టిలో? ఇశ్రాయేలు ప్రజలు. ఏమో ద్రాక్షావనం అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ముందు మీకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మాలో వస్తే ద్రాక్షావనం అనగా ఇశ్రాయేలు ప్రజలు అనమాట. నేను ఏం చేస్తాను? ఐగుప్తులో తెచ్చి మరలా నాటి తిని. అంటే వీళ్ళ కానాను దేశంలో ఉండేవారు, చక్కగా బ్రతికేవారు, చక్కగా జీవించేవారు. అయితే ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారు మరి వాళ్ళు? ఏమో ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారు? అదే మరి ఆది కాండములో 41వ అధ్యాయములో ఒకసారి మనము 56వ వచనాన్ని చూస్తే అక్కడ అంటాడైనా, కరువు ఆ దేశమంతట ఉండెను గనుక యోసేపు కొట్లన్నిటి విప్పించి ఐగుప్తులకు ధాన్యమును అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు కరువు భారముగా ఉండెను, మరియు కరువు ప్రతి దేశమును భారమైనందున సమస్త దేశాలు అంటున్నాడండి. అంటే ఇక్కడ ఒక కాలములో కరువు వచ్చింది. అది ఎవరి కాలం? అది ఏమ్మా? ఐగుప్తు ఫరో రాజు కాలంలో కరువు వచ్చింది. అప్పటికి అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు కుటుంబం ఎక్కడ ఉంది? కానాను దేశంలో ఉంది. ఈ కరువు ఐగుప్తులోనే కాదండి, మొత్తము సమస్త చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటిలో కూడా వచ్చేదమ్మా కరువు వచ్చేసింది. ఆ దేశాలు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఈ కానాను దేశం కూడా ఉంది. ఆ దేశం ఏంటమ్మా? ఆ దేశంలో ఈ కానాను దేశం కూడా ఆ దేశంలో ఉందన్నమాట. అంటే ఈ కానాను దేశంలో కూడా ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు మనకు తెలుసు, అప్పుడు యాకోబు బిడ్డలు పిలిచాడు. పిలిచి, నాయన మరి చుట్టుపక్కల దేశాల్లో ఎక్కడ కూడా ధాన్యం లేదంట, కరువు వచ్చింది, చాలా భయంకరంగా ఉంది, మనం చచ్చిపోతామేమో తినకపోతే, కాబట్టి మీరు వెళ్ళండి, ఇగో ఐగుప్తులో బోలు ధాన్యం ఉందంట, నిలవ ఉందంట, అక్కడికి వెళ్ళి మీరు తీసుకురండి అని చెప్పాడు. అని చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళారు, తీసుకొచ్చారు. ఇవన్నీ మనకు తెలుసు, ఇవన్నీ మనకు తెలుసు. అయితే వెళ్ళిన వీళ్ళను ఎవరమ్మా? వీళ్ళ తమ్ముడు ఎవరు? యోసేపు గారు ఏం చేస్తాడు? గుర్తుపట్టాడు కదా. గుర్తుపట్టడం, వాళ్ళని ప్రేమించటం, వాళ్ళని క్షమించటం, వాళ్ళని ఆదుకోవటం, ధాన్యం ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగినవి. మంచిదే. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ ఏమంటాడంటే ఆయన మరి ఐగుప్తులో ధాన్యము సమృద్ధిగా ఉంది కదా. ఐగుప్తులో ఏముందమ్మా? ధాన్యము సమృద్ధిగా ఉంది. 42వ అధ్యాయం చూడండి ఒకసారి. 42వ అధ్యాయం చూడండి 1వ వచనం. ధాన్యము ఐగుప్తులు ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరెలా ఒకరి ఒక పక్క చూసుకొనిచున్నారు? తన కుమారులు చెప్పి, ఇదిగో మీరు వెళ్ళండి, అక్కడ ధాన్యాన్ని తీసుకొని రండి అనేటువంటి చెప్పినటువంటి సందర్భం మనకు కనబడుతుంది కదా. అప్పుడు వెళ్ళారు. వెళ్ళినప్పుడు మరి ఈయన గుర్తుపట్టినప్పుడు అక్కడ కరువు ఉంది. కరువు పని 1 రోజు 2 రోజులు, నెల, ఎన్ని సంవత్సరాల కరువు? 7 సంవత్సరాల కరువు. మరి 7 సంవత్సరాల కరువు ఎన్నిసార్లు పట్టుకెళ్తారు, ఎన్నిసార్లు తెస్తారు వాళ్ళు? అందుకే యోసేపు గారు ఏం చేశాడంటే, నాయన మీ అందరూ కూడా మీ తండ్రిని, మీ సంతతిని తీసుకుని ఇక్కడికి వచ్చేయండి అన్నాడు. ఎక్కడికి వచ్చేసారు వీళ్ళు? కానాను దేశం విడిచిపెట్టేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడమ్మా? ఐగుప్తు దేశానికి వచ్చేసారు కదా. కానాను దేశం విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వచ్చేసారు. చక్కగా ఐగుప్తు దేశంలో చక్కగా మరి యాకోబు కుటుంబం అంతా కూడా హాయిగా బ్రతుకుతూ ఉంది. ఎందుకని? అక్కడ పరిపాలించేది యాకోబు కుమారుడు యోసేపు గారు కదా. ఫరో కూడా అంటాడు, ఇదిగో నీ తండ్రి ఇంటి చక్కగా ఏది బాగుంటే అక్కడ పెట్టు అన్నీ ఇమ్మన్నప్పుడు మరి యోసేపు గారు కూడా చక్కగా మరి తన తండ్రి కుటుంబాన్ని చక్కగా ప్రేమించి చక్కగా అన్నీ ఇవ్వటము జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మరి కొంతకాలం వచ్చింది.
కదా. యాకోబు గారు బ్రతికున్నంత చేపు, యేసబ్బు గారు బ్రతికున్నంత చేపు చక్కగా ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు. ఇశ్రాయేలు ప్రజలు చక్కగా సంతోషముగా వారు పనులు చేసుకుంటూ, వారి మందలు కాచుకుంటూ చక్కగా వాళ్ళు ఏం చేశారటమ్మా, బ్రతికేశారు. వారి జీవితం వెళ్ళిపోయింది. అయితే మరొకసారి నిర్గమాకాండలోకి వచ్చేస్తే మనము 1వ అధ్యాయములో నిర్గమాకాండలోకి వచ్చేస్తే మనము 1వ అధ్యాయములో 8వ వచనాన్ని ఒకసారి చూడండి. అప్పుడు యోసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తుని ఏళ ప్రారంభించాడంట. అంటే యోసేపు గారు మరి ఎరగన చనిపోయి ఉంటారు. అంటే యోసేపుని ఎరగని కొత్త రాజు అంటే యోసేపు ఫరో తర్వాత యోసేపు తర్వాత ఇంకొక ఆయన అలాగలా రాజులు వస్తూ ఉంటారు. కాబట్టి యోసేపు గారి చరిత్ర కానీ ఆయన స్థితిని కానీ తెలియనంటే వేరొక రాజు ఏం చేయడంట, ఆ దేశానికి అధిపతిగా ఎన్నికయ్యాడంటండి కదా. ఎప్పుడైతే అధిపతిగా ఎన్నికయ్యాడో అతను గుడ్ విల్, అసలు దేశాన్ని కాపాడింది ఎవరు? ఐగుప్తు దేశాన్ని యోసేపు. ఐగుప్తు దేశాన్ని యోసేపు కాపాడితే అసలు యోసేపు కుటుంబాన్ని ఎలా కాపాడాలి? ఎలా కాపాడాలి కాదు. మనం చాలాసార్లు అంటూ ఉంటాం, ఇదిగో మీ తాత వల్ల మీ నాన్న వల్ల బ్రతికేమరా బాబు అంటూ ఉంటాం. అంటే కృతజ్ఞత అనేది ఉండాలి. కానీ ఇక్కడ ఐగుప్తులో మరి యోసేపుని ఎరగని అసలు అతను మర్చిపోయిన రాజా కూడా వచ్చినప్పుడు మరి యోసేపు సంతతి అంటే అతనికి ఎలాగుంటుంది? ఇష్టం ఉండదు. ఉంటుందా? అసలు ఆయన చరిత్ర తెలియనప్పుడు వీళ్ళని చరిత్ర ఏముంటుంది? ఇక్కడేమో కానాను నుంచి ఐగుప్తుకు వచ్చేసిన తర్వాత ఐగుప్తులు కూడా ఈ యాకోబు సంతానం ఇశ్రాయేలు ఏమవుతున్నారు? విస్తరించేస్తున్నారు, అభివృద్ధి చెందేస్తున్నారు. ఐగుప్తులేమో అభివృద్ధి చెందలేకపోతున్నారు, ఇశ్రాయేలేమో అభివృద్ధి చెందేస్తున్నారు అన్నమాట, విస్తరించేస్తున్నారు. ఎందుకని? ఏంటంటే ఈ ఐగుప్తుల కంటే ఈ ఇశ్రాయేలు మీద దేవుని కృప ఉంది. అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు అండి. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని నేను కాపాడుతాను, నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను అని అబ్రహాముకు చేశాడు. అబ్రహాముకి ఇచ్చిన మాట ప్రకారము మరి ఈ ఐగుప్తులు ఇశ్రాయేలు ఎంత పని చేసినా, ఎంత కఠినమైన పనులు పెట్టినా సరే వీళ్ళు ఏం చేశారమ్మా, అభివృద్ధి చెందేసేవారండి, విస్తరించేసేవారండి. ఇలాగా మనము ఆలోచించుకుంటూ వెళితే ఎప్పుడైతే ఈ సంతతి యోసేపు సంతతి ఆ చరిత్ర వెళ్ళిపోయిందో, యోసేపు నరక రాజు వచ్చినప్పటికీ ఇశ్రాయేలు ఏం చేశారంటే బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? బానిసత్వము. ఎందుకు? కఠినమైన పనులు, చాలా భారమైన పనులు ఆ రాజు వాళ్ళ చేత చేయించేవాడు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడి నుంచి పారిపోవాలి, తెలిపోవాలి, ఏదో ఒకటి చేయాలని చాలా కఠినమైన పనులు, భారాలు మోపి వాళ్ళు చాలా హింసించేవాడండి, చాలా బాధలు పెట్టేవాడు ఆ రాజు. ఎందుకంటే కిందకి ఇదంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఒకప్పుడు గడ్డినిచ్చేవాడు, మట్టినిచ్చేవాడు. ఇప్పుడేమన్నాడు, గడ్డి మీరు తెచ్చుకోవాలి, అయ్యే ఇటుకలు చెయ్యాలి కదా. ఇంతకుముందేమో గడ్డిచ్చేవాడు, మట్టిచ్చేవాడు, 100 ఇటుకలు చేయాలి, చేసేస్తారు. ఇప్పుడు అడవులోకి వెళ్ళి గడ్డి తెచ్చుకోవాలి, కొలంలోకి వెళ్ళి మట్టి తెచ్చుకోవాలి, 100 ఇటుకలు చేయాలి. మరి టైం ఎంత పడుతుంది? గడ్డి తెచ్చుకుంటాక టైం ఎంత పడుతుంది, మట్టి తెచ్చుకుంటాక టైం ఎంత పడుతుంది, మళ్ళీ 100 ఇటుకలు చేయాలి. అంటే ఎంత కఠినంగా వాళ్ళు హింసించాడో ఆలోచన చేయండి. అంటే దేవుడు ఇశ్రాయేలును వృద్ధి చేయడానికి, ఇశ్రాయేలును అభివృద్ధి చేయడానికి చేస్తున్న పనులు అన్నమాట అండి. అందుకంటాడు చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయానికి వస్తే అంటాడైనా, ఆ నిర్గమకాండం 12వ అధ్యాయానికి వస్తే అక్కడ చూడండి 40వ వచనము, ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు మళ్ళా? 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించారంటండి. అసలు ఇశ్రాయేలు ఎక్కడి నుంచి వెళ్ళారు? వాళ్ళు కానాను దేశంలోనికి వెళ్ళారు. వాళ్ళు కానాను దేశంలో నివసించిన ఇశ్రాయేలు కరువు వచ్చిందని ఐగుప్తుకి వెళ్ళిపోయారు.
ఆవేళ చుట్టుపక్కల చాలా దేశాలు ఉన్నవి, కానీ ఎందుకంటే అక్కడ యోసేపు రాజు కాబట్టి తన సంతతిని తీసుకుని వెళ్ళిపోయాడు ఇశ్రాయేలు అని. కాబట్టి ఆ 430 సంవత్సరం గడిచిన తర్వాత జరిగినది ఏమనగా, ఆ దినమందు యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి బయలుదేరిపోయాను. 430 సంవత్సరాల తర్వాత ఏమైందంటే వీళ్ళ పనులు బాగా భారమైపోయినవి, పనులు బాగా కష్టమైపోయినవి. వీళ్ళకి ఆ కానాను దేశంలో ఆ యోసేపు గారు ఉన్నంతసేపు, ఈ రాజు రానంతసేపు ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు గుర్తులేడండి? దేవుడు గుర్తులేడు. ఎప్పుడైతే పనులు భారమైనవో అప్పుడు మళ్ళీ దేవుని ప్రార్థించడం మొదలు పెడుతున్నారు. ప్రభువా, ఏంటి పనులు, ఏంటి కష్టము, మేము భరించలేకపోతున్నాం, మేము చేయలేకపోతున్నాం, రక్షించు, మన కాపాడు అని వీరు ఏం చేస్తారమ్మా? దేవునికి మొర్ర పెడుతూ ఉన్నారు, దేవునికి మొర్ర పెడుతూ ఉన్నారు. అయితే దేవుడు వెంటనే వినడం, ఎందుకంటే ఆయన మన ఓపిక చూస్తాడు, మన సహనాన్ని భరిస్తాడు. ఆయన అలా ఎంతవరకు నిలబడగలడు, ఎంతవరకు నిలబడగలదు అని మన సహనాన్ని చూస్తాడు. ఆ సహనములో మనం ఓర్చుకు నిలబడ్డామనుకోండి, తర్వాత ఆయన నడిపించేస్తాడు. మనం ఏం చేస్తామంటే ఈ కొద్ది కాలంలోనే మనకు ఆవేశాలు, ఆలోచనలు చల్లిపోయి తప్పిపోయి పడిపోతూ ఉంటాం మనం. అప్పుడు ఆలోచన చేయండి. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే రప్పించడం అంట. మళ్ళీ మనం చూడమైనా, ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రంపించినప్పుడు ఇది యెహోవాకు ఆచరించిన రాత్రి ఇశ్రాయేలు ఇలాగా చెప్పుకుంటూ వస్తున్నాడండి. ఒక చక్కటి పండగనిచ్చాడు. ఆ పండగ గురించి తెలుసు, చాలాసార్లు విన్నారు. అయితే ఇక్కడ ప్రారంభములో ఇశ్రాయేలు ఎక్కడున్నారమ్మా? ఎక్కడున్నారు? వీళ్ళు కానాను దేశంలో ఉన్నారు. కానాను దేశం నుంచి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. యోసేపు గారు చక్కగా ఉన్నారు. యోసేపు గారు చనిపోయిన తర్వాత మరలేమైపోయినట్టమ్మా? అలా బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. బానిసత్వంలోకి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు యోసేపు కాలం వేరు. ఇక్కడ కీర్తనలో మరి ఆసాపు గారు రాస్తున్న కీర్తన కాలం వేరు. అది ఎప్పుడు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు కాలము. తర్వాత ఎంతమంది వచ్చారు? తర్వాత చాలా మంది వచ్చారండి. చాలా కాలము తర్వాత, అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయినా 430 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత మనకు తెలుసు, ఐగుప్తులో మోషే గారు వాళ్ళు పుట్టడము, ఆయనలో అహరోను మోషే వీళ్ళను నడిపించడం, తీసుకురావడం, ఇవన్నీ మనకు తెలుసు అనమాట. అందుకే ఇప్పుడు ఏమంటే తెలుసండి, చూడండి, ఇందాక చదివారు కదా కీర్తన గ్రంథం 80వ వచనం చూడండి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. ఎక్కడిది ద్రాక్షవల్లి? ఎక్కడది? కానాను దేశంలోదే. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? ఐగుప్తులోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి తెచ్చి ఎక్కడ నాటాలమ్మా? ఎక్కడ నాటాలి? కానాను దేశంలో దీన్ని నాటాలి. కానాను దేశంలో ఈ ద్రాక్షవల్లిని నాటాలి. చూడండి, అన్యజనులను వెళ్ళగొట్టి, ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోయిన ఇశ్రాయేలు ఆ కానాను దేశం ఎవరు ఆక్రమించుకున్నారు? అక్కడ 7 జాతుల ప్రజలు ఉంటారండి కదా. వీళ్ళు ఆ కానాను దేశం ఆక్రమించేశారు. ఆ కానాను దేశంలో బ్రతుకుతున్నారు, వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానాను దేశం అంతా వీళ్ళే ఉంటూ ఉన్నారు. అందుకే చూడండి, మోషే చేత మరి ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు, ఆ కానాను దేశం వారు వచ్చినప్పుడు, ఆ కానాను దేశం వాళ్ళు ప్రవేశించినప్పుడు చక్కగా మరి ఆయన ఏమంటాడు? మీరు వెళ్ళండి, ఆ కానాను దేశం ఎలాగుందో చూడండి. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఏమని? మీకు ఆ దేశము విస్తానని వాగ్దానము చేస్తాడు, మీరు వెళ్ళండి అని. చూసినప్పుడు 12 మందిని ఆ దేశానికి పంపాడు. ఎంతమంది అమ్మా? 12 మంది. 12 మంది ఎవరు? ఇశ్రాయేలు 12 గోత్రాలలో 12 మంది పెద్దలను, అధిపతులను మరి పిలిచి 12 మందిని పంపించాడు. మీరు వెళ్ళండి, ఆ దేశం ఎలాగుందో చూడండి, చక్కగా చూసుకురండి కదా. ఆలోచన చేయండి. మనం కూడా ఇప్పుడు ఏదైనా అద్దెంటికి వెళ్ళామనుకో, ఎండ వెళ్ళిపోతామా? ఏం చేస్తాం? ముందు వెళ్తాం, ఇల్లు చూసుకుంటాం, ఇల్లు అంతా బాగుందా లేదా, వాటర్ వస్తాం లేదా, క్రౌడ్ వస్తాం లేదా, చుట్టుపక్కల వారు మంచుకున్నారు లేదా, ఇవన్నీ మనం చూసుకుంటాం. చూసుకున్న తర్వాతే అది నచ్చితే మనం ఆ ఇంటిలోకి పెడతాము. చూడండి, దేవుడు కూడా చూడండి, వీళ్ళు గుడ్డిగా వెళ్ళిపోమలేదు,
మీరు వెళ్ళండి, మీరు చూసుకోండి. మోషే చేత పంపించాడు కదా, మీరు వెళ్ళండి చూసుకోండి అనగానే వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ 10 మంది ఏం చేస్తారంటే, ఈ దేశము బాగుంది, దేశం బాగుంది, అందులో పంటలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ ఆ జలము చూస్తే ఎంత ఎత్తున్నారు, ఎంత లావు ఉన్నారు, మేము బతకలేమయ్యా, మేము ఉండలేమయ్యా అంటున్నారు. ఏమండి, నడిపించువాడు దేవుడైతే వాడు ఎంత ఎత్తుంటే ఎంత లావుంటే నీకెందుకు? ఆలోచన చేయండి. ఏంటి, దేవుని సంకల్పంలో ఉన్నావనుకో, నీ చుట్టూ 100 తుఫాకులున్న ఏ ఒక్కటి దేవుడు నిన్ను ఫేలనివ్వడు. తెలుసా? దేవుడు అంత గొప్పవాడు. మన మహారాజు గారు ఫోన్ చేసి అంటున్నారండి, అయ్య గారు జస్ట్ మా బిల్డింగ్ దాటి వెళ్ళి అవతల కంపెనీ మీద పడిపోయిందండి, అసలు మా బిల్డింగ్ మీద బాంబు పడిపోద్ది అనుకున్నామన్నారంటండి. భయం వేసేసిందంటండి. వాళ్ళ బిల్డింగ్ ఏమో చింతలగూరులో ఉంటే బాంబు ఏమో మన చింతకాడ అంత దూరం. ఎంత దూరం ఇది? ఎంత దూరం అండి? పెద్ద దూరమా? అక్కడ పడిపోయిందండి, గ్యాస్ ట్యాంక్ మీద పేలిపోయిందండి, ఓ మండిపోతుంది అన్నాడండి. ఆయన కృప నీతో ఉన్నప్పుడు, ఆయన కృప నీ మీద ఉన్నప్పుడు, అది నీ బిల్డింగ్ మీద కాదు కదా, బిల్డింగ్ పైనుండగా దేవుడు దానిని పేల్చేస్తాడు. సమాజానికి దేవుని గొప్పతనం అర్థం కావట్లేదండి. దేవుడు అంటే ఎవరు అనుకున్నారండి? కానాను దేశం వెళ్ళండ్రా బాబు అంటే, ఆ కానాను దేశం మనుషులు చూడాలి, వీళ్ళకెందుకు? ఐగుప్తులో ఫరో కంటే కఠినమైన వాళ్ళెల్లో, ఐగుప్తు రాజులు ఐగుప్తు ప్రజల కంటే హీనమైన వాళ్ళెల్లో. వాళ్ళు ఎంత హీనమైన వాళ్ళు, వాళ్ళు ఎంత కఠినమైన వాళ్ళండి. ఐగుప్తులు వెళతామంటే వెళ్ళనవ్వలేదు. బానిసత్వంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గించేశారని వాళ్ళండి. కఠినమైన పనులు, కఠినమైన పరిస్థితులు, కఠినమైనవి స్థితిగతులు ఎంత కఠినంగా చేర్చాడండి. అయినప్పటికీ కూడా చూడండి, అటువంటి కఠినత్వముల నుంచి, మూర్ఖత్వం నుంచి తీసుకొచ్చిన దేవుడు కానాను దేశం వల్ల పెంచలేడా అండి? అంతకు ముందు అరణ్యములకు ఏం పట్టుకెళ్ళారు వాళ్ళు? క్యాన్ నీళ్ళు పట్టుకెళ్ళారా? కదమ్మా, మన పేరుపాలెం బీచ్కి వెళ్తాం, ఏం పట్టుకెళ్తాం? గిన్నెలు ఎట్టుకెళ్తాం, వండుకుంటా గట్టుకెళ్తాం, తాగడానికి గట్టుకెళ్తాం, కట్టుకుంటా గట్టుకెళ్తాం, వేసుకుంటా గట్టుకెళ్తాం, తుడుచుకుంటా గట్టుకెళ్తాం, అన్నీ పట్టుకుపోతాం. ఫోన్ కూడా పట్టుకెళ్తాం ఫోటోలు తీసుకుంటాకి. ఏం పట్టుకెళ్ళారు వాళ్ళు? నీళ్ళు పట్టుకెళ్ళారా? వండుకుంటే గిన్నె పట్టుకెళ్ళారా? కూరగాయలు పట్టుకెళ్ళారా? గ్యాస్ పట్టుకెళ్ళారు? ఏం పట్టుకెళ్ళారు? దేవుడు ఒకటే మాట చెప్పాడు పరిశుద్ధ గ్రంథములో, కట్టుకున్న బట్ట బాయి లేదంట, కాళ్ళకి వేసుకున్న చెప్పులు అరగలేదు. అమ్మా, చెప్పులు ఎన్ని రోజులు మారుతారు మీరు? అమ్మా, చెప్పులు ఎన్ని రోజులు మారుతారమ్మా? నెలకా 2 నెలలకా? 3 నెలలు. మంచిదే. 3 నెలలకు మన చెప్పులు అరిగిపోవాలి. వాళ్ళు రోజు ప్రయాణం చేస్తున్నారు, మన లెక్కదండి. రాత్రి విశ్రాంతి, ఉదయము ప్రయాణము. అలాగైతే ఎన్ని రోజులు ఉంటాయి చెప్పులు? మనలాగా తారు రోడ్లు కాదు, మనలాగా టైల్స్ ఉన్న ఇల్లు కాదండి. రాళ్ళు, రప్పలు, గోతులు, ముళ్ళు అనేక ప్రదేశాలలో వాళ్ళు రాత్రి రెస్ట్ తీసిన ఉదయకాలం ప్రయాణం చేస్తుంటే అసలు చెప్పులు ఎన్ని రోజులు వస్తాయమ్మా? ఎన్ని రోజులు వస్తాయి? 40 ఎన్ని రోజులమ్మా? 40 సంవత్సరాలు అంటండి వేసుకున్న చెప్పులు అరగలేదంటండి. చరిత్ర రికార్డ్ అండి. సంవత్సరం కూడా చెప్పులు ఎవరు వాడరు, సంవత్సరం కూడా చెప్పులు ఎవరు. 40 సంవత్సరాల వాళ్ళ ప్రయాణం చేస్తుంటే వేసుకున్న చెప్పులు అరగలేదంట, కట్టుకున్న బట్ట చెమట వాసన మాయలేదంటండి. అంత చరిత్రతో తీసుకొచ్చిన దేవుడి దృష్టిలో ఈ కానాను దేశంలో ఉన్న ప్రజలు ఎంతండి వల్ల చూసారా? ఆవేళ ఇశ్రాయేలు విశ్వాసం ఎలాగుందో ఈవేళ క్రైస్తవ విశ్వాసం కూడా అలాగే ఉంది. ఏమి భయపడిపోయేది, అయిపో మేము వెళ్ళము, అయిపో మేము చెయ్యము, ఇదిగో భయంకరమైన పరిస్థితి అలాగొచ్చేది ఇలాగొచ్చేది, వాళ్ళు బలమైన వాళ్ళు మనం చంపేస్తారు, మేము అక్కడ జీవించలేము అని వీళ్ళు కంగారు పడిపోతున్నారు. అయితే
యెహోషువ కాలేబు ఇద్దరు మాత్రం చెప్పారు, అయ్యా చాలా బాగుంది దేశము, మంచి బాగుంది. వీళ్ళు దేవుని దృష్టిలో ఉన్నారు కదా, దేవుని దృష్టిలో ఉన్న వీళ్ళకి ఏమైంది, చాలా చిన్నగా కనపడ్డది. ఎందుకంటే దేవుని సంకల్పం, ఎందుకంటే ఐగుప్తులో నుంచి ద్రాక్షావళిని తెచ్చి ఇక్కడ అన్యజనుల మధ్య మళ్ళా నాటించాలి. ప్రారంభంలో ఈ కానాను దేశం ఇశ్రాయేలుదే, మనం చదివాను కదా. ఏంటి, తన తండ్రి అయిన యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు పరదేశిగా ఉండిన దేశంలో కాపురము చేశాడు, కానాను దేశంలో కాపురం చేశాడు. ఆ కాలం నుంచే ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. మళ్ళా ఆ కానాను దేశం దేవుడు రప్పిస్తూ ఉన్నాడు. ఎవరిని, ఇశ్రాయేలు ప్రజల్నండి రప్పిస్తూ ఉన్నప్పుడు రప్పించి అక్కడ ఏం చేశాడు, ఆయన నాటాడు కదా. ఏమైపోయారు, 7 జాతుల ప్రజలు వెళ్ళిపోయారండి, ఎవ్వరు లేరు. ఇశ్రాయేలును ఆ కానాను దేశంలో దేవుడు నాటాడండి చక్కగా. అదిగో ఐగుప్తులో నుంచి ద్రాక్షవల్లిని తెచ్చి తిని అన్యజనులు వెళ్ళగొట్టి ఏం చేసినమ్మా, దానిని నాటి తిని, దానికి స్థలము, తగిన స్థలము సిద్ధపరిచి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడేమైందమ్మా, గోడలకు ఎప్పటి దాని తీగలు దేవదారు వృక్షముల వలె ఆవరించను. దాని తీగలు ఇదిగో ఏమడమ్మా, సముద్రము వ్యాపించను, యాప్రటిసు నది వరకు ఇంకేం చేయడమ్మా, వ్యాపించేసి అంటండి. చూడండి ఏంటి, ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో ఇశ్రాయేలుని అణిచేయాలని చాలా చూస్తాడు, కానీ మరలా ఆ ద్రాక్షవల్లిని తెచ్చాడు. ద్రాక్షవల్లి అంటే ఎవరమ్మా, ద్రాక్షవల్లి అంటే ఎవరు ఏమ్మా, ఎవరు, ఇశ్రాయేలు. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము ఒకసారి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము ఒక్కసారి 7వ వచనాన్ని మీరు చూడండి. అక్కడ అమ్మా 5వ అధ్యాయము 7వ వచనం, ఇశ్రాయేలు వంశము సైన్యముల అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోధ మనుషులు ఆయనకిష్టమైన వనము. ఇశ్రాయేలు ఇక్కడ ఎవరంటమ్మా, ఇశ్రాయేలు అంటండి వంశం అంటండి, సైన్యములకు అధిపతియగు యెహోవాకు ద్రాక్ష తోట. అంటే ద్రాక్ష తోట అంటే ఎవరల్లో, ఇశ్రాయేలు ప్రజలు. ఎక్కడున్నారు వీళ్ళు, ఎక్కడున్నారమ్మా, ఐగుప్తులో బానిసత్వానికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి తీసుకొచ్చి మరలా ఆ కానాను దేశంలో దేవుడు ఏం చేశాడమ్మా, నాటాడు. యోధ ఏంటి చూడండి, యోధ మనుష్యులు అంటండి ఆయనకి ఇష్టమైన వనము, ద్రాక్ష వనము. అందుకే చూడండి, నిజంగా అసలే పరిశుద్ధ గ్రంథములో ఈ ద్రాక్ష చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ద్రాక్ష చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఏంటి ఆ ప్రాముఖ్యత అని మనం ఆలోచన చేస్తే, ఈ ద్రాక్ష వనము దేవునికి చాలా ఇష్టమైనది. ఎవరిది పేరు, ఇశ్రాయేలుకి ఇచ్చేటండి. చూడండి, బైబిల్లో కొన్ని పేర్లు ప్రత్యేకంగా దేవుడు పెడుతూ ఉంటాడండి. ఇశ్రాయేలు అనబడి ద్రాక్ష చెట్టు, ద్రాక్ష వనం అంటే ఇశ్రాయేలు. అందుకే యోహాను సువార్తలో అంటాడు యేసుక్రీస్తు ఏమండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి మంచి వ్యవసాయకుడు. చూడండి, మీరందరూ కూడా నాలో తీగలు. మీరందరూ కూడా ఎవరు, నాలో తీగలంటే మీరందరూ కూడా ద్రాక్షవల్లిలో తీగలయ్యా అన్నాడు. చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని చెప్పండి చాలా మంది. ఎందుకంటే తర్వాత ఈ ద్రాక్ష చెట్టు కాడుగాలి కాసింది, చెడుగాలి కాసింది, ద్రాక్ష తీగలు చాలా చెడిపోయినవి, ఇవన్నీ పాడైపడి ఇవంతా చరిత్ర చాలా ఉంటుంది. ఆయన శ్రేష్టమైన ద్రాక్షవల్లిని నాటాడు, కానీ కొన్ని ద్రాక్ష తీగలు ఏం చేయడమ్మా, కాయలు కాసినవి, కొన్ని ద్రాక్షాలు పాడైపోయినవంటండి, ఇలా రకరకాలుగా అయిపోయినవంటండి. అంటే ద్రాక్ష చెట్టు అనగా ఎవరు, ఇశ్రాయేలు కదా. ఈ ద్రాక్ష తోటకు యజమానుడు ఎవరు, యెహోవా. సైన్యములకు అధిపతి యెహోవా తోట ఏదది, ఇశ్రాయేలు అండి, ద్రాక్ష వనం అన్నాడండి. చూసారా,
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. అందుకే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒక్కసారి అపోస్తుల కార్యాల్లో కూడా చక్కటి మాట లోకా గారు రాస్తూ ఉంటారండి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలలో అపోస్తుల కార్యాల్లో ఒక్కసారి మనం వెళ్దాం. 13వ అధ్యాయంలో మనం వెళ్తే ఒక్కసారి చక్కటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ జాతు ప్రజలను ఎలా వెళ్ళగొట్టి వీళ్ళకి ఎలా నాటాడు అక్కడ రాస్తూ ఉంటుంది. ఒకసారి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము ఒకసారి 17 నుంచి మనం చదువుకెళ్తే, ఇశ్రాయేలారా దేవునికి భయపడేవారా వినండి. ఇశ్రాయేలు ఈ ప్రజలు దేవుడు మన పితరుని ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజ బలము చేత వారిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యముల వారి శాస్త్రలను సహించెను. చూసారా, ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఇశ్రాయేలారా దేవునికి భయపడలారా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు, ఐగుప్తులోకి వెళ్ళిపోయారు. ఐగుప్తులో ఉన్నవారిని దేవుడు ఏం చేశాడు, ఏర్పాటు చేసుకొని ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు రప్పించి వారిని హెచ్చించి ఆయన భుజబలం చేత తీసుకొచ్చి ఏం చేయండి అమ్మా, కానాను అరణ్యములో వారి శాస్త్రాలు అన్నీ కూడా భరించాడు. నిజంగా అసలే అరణ్యములో యెహోవాను ఎంత హింసించడం వల్లండి. ఆయన తలుసుకుంటూ ఒక్క దెబ్బతో వెళ్ళిపోతారు. కానీ మాట ఎవరికి ఇచ్చాడు ఆయన? ఎవరికి ఇచ్చాడమ్మా? అబ్రహాం గారికి మాట ఇచ్చాడు. ఏంటి, అబ్రహాముకి ఇచ్చిన మాట కోసము ఎన్ని విధాలుగా వారు సహించుకొచ్చా తెలుసండి. చూసారా, 40 సంవత్సరాలు అంటే వారి చేష్టలు అంటే ఏంటండి, వారి క్రియలు అన్నీ భరించుకుంటూ వచ్చాడండి. భరించుకుంటూ వచ్చాడు అండి. భరించుకుంటూ వచ్చి ఏమంటే చూడండి, మరియు కానాను దేశములో 7 జాతులు వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. ఇప్పుడు కానాను దేశం వచ్చి ఎంతమంది ఉన్నారు? 7 జాతులు, హవీలు, ఇత్తీలు, యోబుసీలు, ఇలాగ జాతులు ఉంటారండి. వీళ్ళందరినీ కూడా నాశనం చేసేసి ఎవరికి ఇచ్చాడండి? ఇశ్రాయేలుకి ఇచ్చాడు కదా. ఆ జాతి ప్రజలను చూసి వీళ్ళు భయపడిపోయారు. దేవుడు తలుచుకుంటే వీళ్ళు ఎంత అండి, దేవుడు తలుచుకుంటే ఎంత ఆలోచన చేయండి. ఇప్పుడు ఇతర దేశాలు యుద్ధాలు జరుగుతున్నవి. దేవుడు తలుచుకుంటే చిటికలో యుద్ధాలు ఆగిపోతాయి. ఆగవా? యుద్ధములు మానిపించేవాడాయన, యుద్ధములు పురుకొల్పువాడాయన. ఎందుకంటే సమాజములో దేవుని పట్ల భయం లేదు, భక్తి జీవితం లేదు, విశ్వాస జీవితం లేదు, పరిశుద్ధ జీవితం లేదండి. మనుషులందరూ చెడిపోయారు, దేవుని దృష్టికి విరోధులైపోతున్నారు. అపవాది బంధకాలలోకి వెళ్ళిపోయి వాడు హస్తకాలలోకి వెళ్ళిపోయి ఎన్నో భయంకరమైన స్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. భయంకరమైన పరిస్థితులకి సమాజం వెళ్ళిపోయింది. దేవుడు అంటే భయం లేదండి. అందుకే దేవుడు మరలా యుద్ధాలను రప్పిస్తూ ఉన్నాడు. భయపడరా అనండి. ఆయన ఆర్చుకుని ఎంత చిటికులో వెళ్ళిపోద్దండి. కానీ ఆయన చూస్తూ ఉన్నాడు, ఎంతమంది భయపడతారు, ఎంతమంది ధైర్యంగా ఉంటారు, ఎంతమంది నన్ను ఆశ్రయిస్తారు, ఎంతమంది లోకాన్ని ఆశ్రయిస్తారని దేవుడు చూస్తూ ఉన్నాడండి. ఆయన కృప ఉంటే ఎటువంటి స్థితి అయినా మన గడప దగ్గరికి కూడా రాదండి. ఆయన కంచె అంత గొప్ప ఉంటుంది. అలా ఆయన కంచె దాటడము ఎవడి తరము తెలుసండి. దేవుడు గురి సమాజానికి తెలియట్లేదు. దేవుడు అంటే నిజంగానండి అసలు చాలా చాలా చిన్నగా చూస్తుంది. దేవుడు అంటే ఆయన గురించి తెలుసుకుని ఔన్నత్య అని గుర్తించి నీ జీవితము సమస్తం విడిచిపెట్టవేసి అంటే ఇదోటి నేర్చుకుని మధ్య విడిచిపెట్టామంటే దేవుడు విడిచిపెట్టాడు భార్య బిడ్డలను విడిచిపెట్టామని కాదండి. వీటిని మట్టగా విడిచిపెట్టేస్తారు. కానీ లోకంలో ఉన్న ఆశలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి, వాటిని విడిచిపెట్టాలి. దేవుడికి కావాల్సింది నేను స్వార్థము లేకపోతే పాపము, ఇలా అసూయ లేదా కక్షలు, క్రోధములు, శరీర కిల్లి చెప్పాడు కదా, కామకత్వము, లోభితత్వము, ఇలా చాలా ఉన్న వీటిని విడిచిపెట్టాలి. కానీ వీటిని విడిచిపెట్టరు. అన్నీ విడిచిపెడతాం కానీ వీటి మాటము వీటినన్నిటిని విడిచిపెట్టేసి సరెండర్ అయిపో దేవుడి దగ్గర.
ప్రభువా ఇక్కడి నుంచి నేను ఒకే ఒక్క మాట చెప్పాడు, ధర్మశాస్త్రం అంతా కూడా దీనిలో నెరవేర్చబడిందని. ఆ మాట ఏంటి చెప్పండి అమ్మా, నువ్వు చెప్పకమ్మా, చెప్పొద్దండి కదా, ఎందుకు చెప్పేస్తా నువ్వు? ధర్మశాస్త్రం ఒక్క మాటలో ఉందంటే ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. క్రైస్తవ్యులు ఇది ఉందా? విందా? బోత బేసిన ఎతకాలి, ఎక్కడ మనకు కనబడదు. అందుకే దేవుడి వేళ అలాగ అన్యజనులకు వెళ్ళిపోతున్నాడండి. అన్యజనులు పిలుచుకుంటున్నాడు ఇవాడు దేవుడండి. ప్రపంచానికి అర్థం కావట్లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. అయితే ఇక్కడ చూడండి ఏం చేయడంటే, 7 జాతులు, ఏ జాతులనైతే, ఏ ప్రజలనైతే ఇశ్రాయేలు చూసి భయపడ్డారో వాళ్ళందరిని ఏం చేశాడంటమ్మనా? వాళ్ళందరూ ఏం చేశాడు? నాశనం చేసేసి ఈ దేశాన్ని ఏం చేయడం వాళ్ళకి అప్పగించేశాడండి. అదనండి, అయ్యా నువ్వు ఐగుప్తు నుంచి ద్రాక్షావం తెచ్చావు, దాన్ని నాటాము, బాగా ఉంది, అది అభివృద్ధి చెందింది, బాగా ఉంది. అయితే ఇప్పుడు ఆ ద్రాక్ష వనాన్ని అంటండి ఏం చేస్తారంట? త్రుంచి వేస్తూ ఉన్నారంట. ఆ ద్రాక్ష వనాన్ని పాడు చేస్తూ ఉన్నారంట. ఆ ద్రాక్ష వనాన్ని చెడిపేస్తూ ఉన్నారంట. ఎవరు పాడు చేస్తున్నారు? ఎవరు చెడిపేస్తున్నారు? ఎవరు దాన్ని తిరగ తుంచి వేస్తున్నారు? ఆలోచన చేయండి. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజల జోలికి వెళ్ళాలంటే ఏ దేశ ప్రజలకైనా భయమే. అటువంటి ఇశ్రాయేలు ప్రజలను త్రుంచి వేస్తున్నారంటండి. ఏమైపోయింది? ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడలగా. ఎందుకంటే ఈరోజు దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ వనము, ఈ ద్రాక్ష వనము ఎవరి చేతికి వెళ్ళిపోయిందమ్మా? ఎవరి చేతికి వెళ్ళిపోయింది? దుష్టుల చేతికి వెళ్ళిపోయిందండి. దుష్టులు పరిపాలిస్తూ ఉన్నారు. మంచివారు లేరు. దేవుని కొరకు బ్రతికే న్యాయవంతులు లేరు. దేవుని కొరకు జీవించే అధిపతులు, దేశ అధినేతలు వీళ్ళెవ్వరూ లేరండి. ఇవాళ ఏ దేశ అధిపతిని, ఏ దేశ న్యాయాధిపతిని చూస్తున్నా దేవుని తిట్టి, దేవుని అవమానపరిచి లోకములు ఇష్టానుసారిగా వెళ్ళిపోయేవారు తప్ప ఎవరున్నారు? ఇప్పుడు ఈ పరిపాలన అంతా వెళ్ళిపోయింది, దుష్టుల చేతికి వెళ్ళిపోయిందండి. అందుకే అంటూ ఉంటాడు, అపవాది అంటాడు కదా, లోకసువార్త 4వ అధ్యాయము 6వ వచనం మనకు బాగా తెలిసిన మాట. సాతాను యేసుక్రీస్తుని తీసుకుని ఎక్కడ తీసుకుపోయింది? ఎక్కడికో తీసుకుపోయింది. అమ్మా, ఆ యొక్క కొండ మీద తీసుకుపోయింది, దేవర శిఖరం మీద తీసుకుపోయింది. ఇదిగో నీవు దేవుని కుమారుడివైతే దుకే అందండి. అమ్మ, ఆయన దేవుని కుమారుడు అయితే అంటే దేవుని కుమారుడు తెలుసా? దీనికి తెలుసు, టచ్ చేస్తుంది అనమాట. దేవుడి మాట వింటాడా, నా మాట వింటాడా కదా? దేవుడి మాట వింటాడా, నా మాట వింటాడా? ఓకే, నీవు ఒకవేళ నా మాట విని నీ దేవుడికి బదులుగా నన్ను మురక్కితే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను. దానికి ఎక్కడ లోక రాజ్యాలు? లోకం ఎవరిది? ఈ రాజ్యాలు ఎవరివి? సృష్టి ఎవరిది? మన తండ్రిదండి. మన తండ్రి కష్టం అది, ఆయన శ్రమది. ఈ లోకమంతా ఆయన చేస్తాడండి. ఏమంటున్నాడు? ఇదిగో చూడు ఒక్కసారి ఈ లోక రాజ్యాలన్నీ కొన్ని కిప్పకిచ్చేస్తాను. దానికి ఎలా వెళ్ళిపోయింది అమ్మా? ఎలా వెళ్ళిపోయింది? నాకు అప్పగింపబడింది. నా దానిలో ఎక్కడండి? మన మీద సాతాను కరెక్ట్. ఎందుకంటే నిజాలు చెప్తుంది, ఎప్పుడు ఎక్కడ అబద్ధాలు చెప్తుందండి. నాకు అప్పగింపబడింది అంటే ఇది ఎవరిది? నీ తండ్రి సొత్తు, నీ తండ్రిది. నీ తండ్రి ఆయన పిల్లలకి ఇచ్చాడు, నీ తండ్రి ఆయన పిల్లల కోసం చేస్తాడు. అయితే ఆ పిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు నాకు అమ్మేశారు, అప్పగించేశారు. ఇప్పుడు ఈ లోకరాజ్యాలన్నీ ఎవరివి? నావి 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 అంటున్నాడండి. ఇప్పుడు అప్పగించాడు ఇది? ఇవాళ కాదు కదండి, ఎప్పుడూ ప్రారంభంలోనే అప్పగించేస్తారండి. అప్పటి నుంచి వాడు రాజ్యం ఎడుతూ ఉన్నాడు. అప్పటి నుంచి వాడి పరిపాలన కొనసాగుతుంది. మంచి వారిని చంపేస్తూ ఉన్నాడు. ప్రారంభంలోనే చంపేస్తాడు. ఎవరిని? హేబెలుని చంపేస్తాడండి. కయ్యనుని బ్రతకనిచ్చాడండి. దుష్టుడు చాలా ప్రమాదకరం అండి.
చూడండి, అందుకని చూడండి, దాని ద్రాక్షాతిరేకలు తెంపి వేస్తున్నారంట, దాన్ని తుంచేస్తూ ఉన్నారు. నాయన ఒక్కసారి నువ్వు దృష్టించవా? కిందకి మీరు చదువుకెళ్తుంటాడండి, కింద అంటాడు చూడండి, అక్కడ 14 వచ్చిన ఎక్కడ ఉంటుందన్నమాట. తండ్రి ఒక్కసారి నీవు ద్రాక్షావళిని దృష్టించమంటే ఒక్కసారి నువ్వు చూడు నాయన. నువ్వు చూస్తే సరిపోతుంది, నీ కన్ను దాని మీద ఉంటే సరిపోతుంది, నీ ప్రకాశం దాని మీద ఉంటే అక్కడికి ఏది రాదయ్యా. ఒక్కసారి దృష్టించి అంటాడు చూడండి. అప్పటి నుంచి ప్రారంభమైన ఎవరికి? ఇశ్రాయేలుకి, దేవుని పిల్లలకి ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. కానీ దేవుడు తడుచుకుంటే ఒక్క నిమిషములో మనం తీసుకుపోగలడు. కానీ ప్రారంభములు దేవుడు ఏమనుకున్నా తెలుసండి, ఏమనుకున్నా తెలుసండి, ఆయన ఎవరిని కూడా బానిసత్వులుగా చేయలేదు. ఎలా చేశాడు? స్వతంత్రులుగా చేశాడు కదా. అబ్రహాముని పిలిచాడు, క్షమించండి, ఆదాముని పిలిచాడు, అవని పిలిచాడు. ఈ తోటలో మిష్టం వచ్చిన బతకండి, ఆయన జీవించండి, స్వేచ్ఛ జీవితాన్ని మీకు ఇచ్చేస్తున్నారు, మంచిదే. అయితే ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి, ఒకటి ఇది, ఒకటి ఇది, మీరు జాగ్రత్త అన్నాడండి. అదే దేవుడు పిలిచి అసలే నీవు ఇది ముట్టుకుంటానికి వీలు లేదు అని ఒక కట్టడ పెట్టేసి బానిసత్వం పెట్టాడు. ముట్టుకుంటారా? స్వేచ్ఛ జీవితం ఇచ్చిన దేవుడు అండి, స్వేచ్ఛ. ఇవాళ కూర్చోండి, ఏమన్నాడు? ఇదిగో పాపము పాపము, పరిశుద్ధత, పరలోక రాజ్యము, నరకము మీ ఎదుట ఉంది, ఏది కావాలో మీరే తెలుసుకోండి. బలవంతంగా ఎప్పుడు దేవుడు పిలవడండి. పిల్లలు లాక్కెళ్ళినట్టు బడికి బలవంతం లాక్కెళ్ళరు. మనకు లాక్కెళ్తున్నాడు, అమ్మ పిల్లడు ఎత్తుకుని ఈడ్చిపోతున్నారు రోడ్లంట, 2 రెక్కలకి లాక్కుపోతున్నారండి. బాబో నేను వెళ్ళంటాడండి. అటువంటి బలవంతం పని మన దేవుడు చేయడండి. ఎంత గొప్ప దేవుడు అండి. స్వేచ్ఛ. మీరు స్వేచ్ఛగా బతకండి, స్వేచ్ఛగా దగ్గర రండి, మిమ్మల్ని ఏ ఒత్తిడి చేయను. మీ ఎదుట ఉన్నది నిత్య జీవము, నరకం మీ ఎదుట ఉన్నది, ఏది కావాలో మీరు ఆ స్వేచ్ఛనిచ్చాడండి. ఆ స్వేచ్ఛ వల్ల ఇవాళ ఈ సమాజం అంతా ఏమైందంటే, స్వేచ్ఛను స్వీకరించి సుఖాన్ని కోరుకుని, సంతోషాన్ని కోరుకుని అపవాదికి మన బ్రతుకులను అమ్మేసుకున్నారండి. అందుకే ఈవేళ ఈ రాజ్యము, ఈ లోకము ఎవరిదంటమ్మా? ఆడిదంటారు కదా. లోకము ఎవడ ఏందంటమ్మా? యోహాను గారు రాస్తుంటాడు కదా, యోహాను రాస్తారు మొదటి పత్రికలో, ఇదిగో లోకము దుష్టుని యందు ఉందంటండి. ఎవరిదంటమ్మా? దుష్టుని యందు ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేయండి దేవుడు? ఇప్పుడు ఈ దుష్టుడు చేతుల్లోకి వెళ్ళిపోయింది ఏంటిది? లోకము. ఇప్పుడు దుష్టుడి చేతులకు వెళ్ళిపోయిన లోకాన్ని, ఈ ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయాలి? మళ్ళా రక్షించాలి ఆయన. ఇప్పుడు దుష్టుడి చేతులకు వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయాలి? రక్షించాలి. ఎందుకంటే మీకు ఇంకా మనం ఆలోచిస్తే క్లియర్గా కావాలంటే, ఇంకా మీరు ఆలోచిస్తండి, మీరు చదవక యెరెమీయా గ్రంథం 2వ అధ్యాయం చదవండి. అక్కడ ఇశ్రాయేలు పరిరక్షణ, ఇశ్రాయేలు ద్రాక్షవనం గురించి చాలా చాలా క్లియర్గా మనకు కనబడుతూ ఉంటుందండి, చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా మనం ఆలోచిస్తే యెరెమీయా గ్రంథము 12వ అధ్యాయం ఒకసారి, యెరెమీయా గ్రంథము 12వ అధ్యాయము ఒకసారి 7 నుంచి 9 వచనాలు చూస్తే అక్కడ కూడా చూడండి. చూడండి అమ్మా, నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను, నా ప్రాణ ప్రియురాలను ఆమెను శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను, నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహం వంటిది అయింది, ఆమె నా మీద గర్జించున్నది కనుక నేను ఆమెకి విరోధునైతిని, నా స్వాస్థ్యము నాకు పొడలుగా క్రూర పక్షి అయిపోయింది, క్రూర పక్షులు దాని చుట్టూ కూడి ఉన్నవా. రండి, అడవి జాతులు అన్నిటిని కూడా మేము ఏం చేస్తాం? పోగు చేస్తామన్నాడు. చూడండి, దేవుని స్వాస్థ్యం అండి, దేవుని ప్రజలు ఎవరు? ఈ ద్రాక్షావనం ఇశ్రాయేలు ప్రజలండి. వీళ్ళు ఏమైపోయారంట? అమ్మాయిలమ్మమ్మ ఎక్కడికి వెళ్ళిపోయారంట? క్రూర పక్షి చేతుల్లోకి వెళ్ళిపోయారు. క్రూర పక్షి దాన్ని ఆవరించేసింది. ఏంటా క్రూర పక్షి? అపవాది, పాపము,
ఆశలు, ఇటువంటి ఎన్నో వాడి క్రియలు ఉన్నవండి. వాటి చేత వీళ్ళందరినీ కూడా ఏం చేశాడంటే వాడండి, ఏం చేయడమ్మా, ఆశ్రయించాడు. క్రూర పక్షి చేతిలోకి వెళ్ళిపోయింది. అటువంటి క్రూర పక్షిని మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు? పక్షి దగ్గర నుంచి ఈ ఇశ్రాయేలు ప్రజలను, ఈ ద్రాక్ష తోటను ఏం చేయాలైనా రక్షించాలి. అందుకు చెప్తున్నాడండి. ఏమన్నాడు చూడండి, ఏమన్నాడమ్మా, ఇప్పుడు ద్రాక్ష తోటను ఏం చేయాలైనా రక్షించాలి. ఎందుకు రక్షించాలి? ఎందుకంటే అబ్రాహాముకు మాట ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు? దావీదు గారికి మాట ఇచ్చాడు. ఏమని? నీలో నుంచి ఒక రాజు వస్తాడు కంపల్సరీ అని చక్కగా ఇవన్నీ మాట ఇచ్చాడండి. వీళ్ళకిచ్చిన మాట కోసము ఇశ్రాయేలు అయినటువంటి ఈ ద్రాక్ష తోటను కాపాడటానికి, రక్షించడానికి ఆయన ఎవరిని పంపాడమ్మా? దాసులను పంపుతూ ఉన్నాడండి. చూడండి అపొస్తలుల కార్యాలు చూడండి. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో 23 చూడండి ఒకసారి. 13వ అధ్యాయం చూడండి. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసుని పుట్టించాడు. ఎవరి కొరకంటమ్మా? ఇశ్రాయేలు కొరకు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన ద్రాక్షావనం అండి అది. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఆయనకి ఇష్టమైన ద్రాక్షావనము, ఇష్టమైన బిడ్డలండి. నిజమే. ఎందుకంటే ఆయనకు ఇష్టమైన బిడ్డలు ఎన్ని చేసినా ఓర్చుకున్నాడు. చూడండి, మనం కూడా చూడండి ఏంటా, మనం కూడా చూడండి. ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఇద్దరు అల్లరి చేశారు అనుకోండి, ఎవరిని కొడతాం? ఇద్దరు కొడతామా? ఇద్దరు కొడతారు. నిజం చెప్పండి, అబద్ధం చెప్పకండి. గుండె మీద చెయ్యేసి దానికి చెప్పండి, ఇద్దరు కొడతారా? పైకి అంటాం, ఒకడు గట్టికి కొడతాం, ఒకడు మెల్లింగ్ కొడతాం. ఒకడు గట్టికి ఎందుకు కొట్టావు, ఒకడు మెల్లిగా ఎందుకు కొట్టావు? మెల్లిగా కొట్టినవాడు ఇష్టమైన వాడు, గట్టిగా కొట్టినవాడు నీకు ఇష్టమైన వాడు. చూసారా? అంటే నీకు ఇష్టమైన వాడు నువ్వేం చేస్తావు? చక్కగా చూస్తూ ఉంటావు. మనం కూడా చూడండి, ఏంటి ఇష్టమైన వాడు నువ్వులాగా, ఇష్టం లేని వాళ్ళలాగా అలా చూస్తూ ఉంటాము. అదే అలా చూడమని కాదమ్మో, మీకు చెప్తున్నది ఎగ్జాంపుల్. అలా చూడకూడదు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. ఇశ్రాయేలు అంటే దేవుడికి చాలా ఇష్టము. అందుకే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని చేసినా ఓర్చుకుంటూ, సహించుకుంటూ, భరించుకుంటూ వచ్చాడు. ఎందుకని? అబ్రహాము ఆయనకి చాలా ఇష్టమైన వాడు. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నాడు. తర్వాత దావీదు తనకి ఇష్టమైన వాడు. వాళ్ళు చాలా ఇష్టమైన వారు. వారికి ఇచ్చిన మాట కోసం అండి వీళ్ళు ఏం చేస్తారండి? భరించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎవరు వెళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. ఏంటిది? ద్రాక్షావనం అండి, ద్రాక్షావనము. ఈ ద్రాక్ష తోటను కాపాడడానికి ఆయన చాలా మందిని పంపించాడంట. ఆయన పంపించాడు. మొదట ఒక దాసుని పంపించాడు. ఆ దాసుడు ఎవరు? రెండో దాసుడు వచ్చాడు. ఆ దాసుడు ఎవడు? మూడో దాసుడు వచ్చాడు. మూడో దాసుడు ఎవరు కదా? ఎవరెవరు వచ్చారు స్త్రీలను కాపాడడానికి? అసలు ఆ దాసులు ఎవరు అనే విషయాన్ని మరొక రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇక్కడ ఈ ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి చివరగా వచ్చిన వారు ఎవరు? ఆయన కుమారుడండి. అంటే వీళ్ళు ఏమైపోయారంటే, ఇశ్రాయేలు ఏమైపోయిందంటే ప్రపంచ చేతుల్లోకి వెళ్ళిపోయారని వెళ్ళండి. దుష్టుల చేతుల్లోకి వెళ్ళిపోయారు. యూదులు అదిమాష అయిపోయిందండి. యూదుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. చెడ్డవారి చేతుల్లోకి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారు. చెడిపోతున్నారు, పారైపోతున్నారు. ఆ ద్రాక్షవనం రక్షించాలంటే దేవుడు మరలా స్వేచ్ఛగానే, స్వతంత్రంగానే రక్షించాలి. బలవంతం అస్సలే చెయ్యకూడదు. ఇవాళ కొంతమంది ఏడుస్తారు. ఎందుకంటే మనవలు కూడా చేసి తప్పే. బలవంతపు మత మార్పులు. అసలు బైబిల్లో బలవంతముగా ఎవరిని చేర్చేస్తుంటుందండి. బలవంతంగా అసలు ఎవరిని మీరు తీసుకురాకొద్దు. ఎవడైనా సరే వాడు ఇష్టముతోనే అంగీకరించాలి. బలవంతము వద్దు అని చెప్తుంది బైబిల్ అండి. యేసుక్రీస్తు ఒప్పుకోడు.
మతంలో మార్చడానికి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చాలామంది బలవంతపు మత మార్పిడులు అంట. బలవంతమా? అసలు బలవంతంగా తీసుకొచ్చి ఎన్నాళ్ళు ఉంటాడు? ఏమ్మా, బలవంతంగా తీసుకెళ్ళి స్కూల్లో కూర్చోబెడుతూ ఉంటాడు? ఉంటాడా? ఎవడ ఉండడు. ఉంటాడా? మన మనోజ్ కూడా చూడండి, అలా అన్నం చెప్పి బడికి వెళ్తాడు. అలా వెళ్ళిపోతే వాళ్ళు వచ్చేస్తాడు. ఇష్టం లేదు అడిగి. నవ్వకండి అన్నాడు కదా, చెప్తున్నాను. అంటే బలవంతం మనం చెత్త చేసినా ఉండలేడు. అదే నేను చదువుకోవాలి, ప్రయోజకుడు అవ్వాలి, గొప్పవాడు అవ్వాలనుకున్నాం అనుకోండి, నువ్వు బడికి వెళ్ళమనక్కర్లేదు. మా చిన్నప్పుడండి మా అమ్మోళ్ళు మేము బడికి వెళ్ళామో ఉన్నామో తిన్నాము ఎవరు చూసారు కదండి. పొద్దుటే తెల్లరగారు మేము లెక్క ముందు వెళ్ళిపోయారు ఎక్కడికి, పనులకి. మేము లేచి మా చెల్లోళ్ళకి మా తమ్ముళ్ళకి ముడ్డులు కడిగి ఈ కడిగి పుస్తకాలు బజారే బడికి వెళ్ళేవాళ్ళు. మళ్ళా మేము వచ్చామో లేదో వాళ్ళు తెలియదండి, వచ్చామో కూడా తెలియదు. అలా చూసేవారు. ఇవాళ చూడండి, పొద్దున లేపి బడికి తీసుకెళ్ళి బడిలో నిలబెట్టి మళ్ళా చదువు తీసుకొచ్చి ఎంత అసలే బిడల కోసం ఎంత సెక్యూరిటీ అండి వాడు. ఆ వేళ వాళ్ళు పడిచూడు కాదు, వెళ్ళి ఏమో వచ్చామో లేదు. ఇవాళ చదువు కోసం వాళ్ళు ఎంత ప్రయాసపడుతుంది తల్లిదండ్రులండి. పనికి వెళ్తాక లేగరు, కానీ వాడి క్యారేజొడితకి పొద్దుటి 4 గంటలు లెగాలి. మళ్ళీ ఆడు సాయంకాలం వచ్చినా నాకలు అంటాడేమని ఏడు తగలేయాలి, మళ్ళీ ఏదో పెట్టేయాలి. చూసారా? బలవంతపు దేవుడు ఎటువంటి కాదు. దాని స్వేచ్ఛ. ఇష్టముతో రా, కష్టముతో నువ్వు రావద్దు. ఇష్టముతో వచ్చినప్పుడు మాటలు నీ మదిలో భద్రపరచబడతాయి, చెప్పిన వాక్యం హృదయంలో నాటబడుతుంది. కష్టంతో వచ్చేవాడికి ఎలా ఉంటుంది? ఏమా, కష్టంతో వచ్చే ఎలా ఉంటుంది? గడియారం వెంక నా మొక్క వెంక, గడియారం వెంక ఆయన మొక్క చూస్తాం, ఇప్పుడు అవుతుందంట, ఇప్పుడు అయిపోద్దండి. ఇష్టంతో వచ్చేవనుకో ఏమీ తెలియదు, హృదయము వాక్యంలోకి వెళ్ళిపోద్ది. దీని తర్వాత ఏం చెప్తారంట, దీని తర్వాత ఏమొస్తుందంట, ఇటువంటి స్థితికి వెళ్ళిపోతుందండి. దేవుడు కోరుకున్నది ఇష్టముతో రమ్మన్నాడండి, కష్టముతో కాదు. ఎందుకు మాట చెప్తున్నానంటే, దేవుడు కష్టముతో బలవంతముతో అందరినీ మార్చాలనుకోండి, అసలు ప్రారంభంలో ఆదామామనే తప్పు చేయనిచ్చేవాడు కాదు, చేయనిచ్చేవాడు కాదు. స్వతంత్రాన్ని ఇచ్చాడండి ఆయన. ఆ స్వతంత్రాన్ని మనము ఇష్టానుసారం ఉపయోగించుకుంటూ పాపములో మగ్గిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలాగా మనం ఆలోచన చేస్తే, అందుకే ఉన్నట్టుండి అతని సంతానం. ఎవరి సంతానం? అదా పైన మీరు చదివితే దావీదు సంతానం అనమాట అండి. అతని సంతానము నుండి దేవుడు వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు ఎవరిని ఉంచాడమ్మా? ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఆ ద్రాక్ష వనమెవరు? ఇశ్రాయేలు. ఆ వెళ్ళిపోయినటువంటి ద్రాక్షవనాన్ని కాపు కాయడానికి ఏ దాసులు ఏ కాలంలో వచ్చారో, చివరగా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో మనం చూద్దాం, ఆలోచన చేయండి.